హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ అండి. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఈ వాలంటీర్ల వ్యవస్థ దగ్గర విధులైనటువంటి వాటిని అయితే చేపించారనమాట. సో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం 2024 సంవత్సరంలో వచ్చిందో సో అప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థను మొత్తాన్ని కూడా పక్కన పెట్టడం అయితే జరిగిందనమాట. సో దానితో పాటుగా మనకు ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం తీసుకొచ్చిందంటే వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయల జీతం అనేటువంటిది పెంచుతామని అయితే తీసుకొచ్చిందనమాట. సో అయితే మొత్తానికి మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థను అయితే పక్కన పెట్టేశారు. సో మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొన్ని చర్చలు అయితే జరిపారండి అధికారులతో. అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తే ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి విధులైతే అప్పగించాలి అనే ఒక ఓవర్వ్యూ అయితే ప్లాన్ చేసి అధికారులందరితో చర్చలు అయితే జరిపి ఫైనల్గా మనకు ఒక ప్రపోజల్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో అయితే ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను కొత్తగా మళ్ళీ విధుల్లోకి తీసుకొస్తే ఏ విధానంలో వీళ్ళనైతే విధుల్లోకి తీసుకొస్తారు, వీళ్ళకి ఏమేమి విధులైతే అప్పచెప్తారు, సో శాలరీస్ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని జాబ్స్ అనేటువంటి వాటిని అయితే తీసుకురాబోతున్నారు, సో కొత్త వాళ్ళని తీసుకొస్తారా పాత వాళ్ళని తీసుకొస్తారా, ఈ విధమైనటువంటి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి సో ఈ వాలంటీర్ల వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నాము అని ప్రపోజల్ అయితే వచ్చింది కదా, దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుంది, హైప్ మీద కూడా ప్రెస్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థను అయితే తీసుకొచ్చారండి. వీళ్ళు వచ్చేసి 2024 వరకు వాళ్ళ విధుల్లో అయితే ఉన్నారనమాట. సో అప్పుడు వచ్చేసి వీళ్ళకి 5,000 రూపాయల జీతం అనేటువంటిది అయితే ఉండింది. ఓకేనా. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. సో దాని తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థ చాలా రోజుల పాటు అయితే పోరాటాలు చేశారు, వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకురావాలి అంటూ. కొంతమంది అయితే అసలే కంప్లీట్గా జాబ్స్కి రాజీనామాలు చేశారు, బట్ కొంతమంది మాత్రం ఈ పోరాటాలు అనేటువంటివి అయితే చేసి వెయిట్ చేశారు. బట్ అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ వాలంటీర్ల వ్యవస్థను తిరిగి విధుల్లోకి అయితే తీసుకురాలేదన్నమాట. రీసెంట్గా ప్రభుత్వం మనకు ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అయితే జరిపి ఫైనల్గా మనకు ఒక ప్రపోజల్కి అయితే వచ్చింది. అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థను ఓకేనా తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకురావాలి అని ఒక ప్రపోజల్ అయితే ఇచ్చింది. అంటే గతంలో ప్రభుత్వం మనకు వాలంటీర్ల వ్యవస్థ అనే పేరుతో తీసుకొచ్చింది కదా, సో ఇప్పుడు ఆ నేమ్తో కాకుండా అభయహస్తం అనే కొత్త పేరుతో తీసుకురావాలని అయితే చూస్తూ ఉందన్నమాట. సో ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేరు కాబట్టి అది, సో దాంతోనే తీసుకొస్తే బాగుంటుందని సో కొత్తగా కొంచెం ఈ యొక్క అభయహస్తం అనే పేరుతో అయితే తీసుకురావడానికి అయితే చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో అయితే ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొత్త వాళ్ళని తీసుకొస్తారా పాత వాళ్ళని తిరిగి మళ్ళీ విధులోకి తీసుకుంటారా అనే విషయం గురించి చూసినట్లయితే మొట్టమొదటిగా సో మనకు గతంలో చాలామంది జాబ్స్ అనేటువంటివి అయితే మానేశారు. సో నాకు తెలిసి దాదాపుగా 2 లక్షల మంది ఉంటే దాంట్లో 1,00,000 మంది వరకు అయితే రాజీనామాలు చేసి కొంతమంది జాబ్స్ మానేశారనమాట. సో ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో గతంలో వాళ్ళ యొక్క పనితీరు కావచ్చు, ఓకేనా, సో ఎవరైతే మంచిగా ఈ యొక్క పథకాల గురించి అందరికీ కూడా తెలియచేస్తూ సో మంచిగా పనిచేస్తూ ఎవరైతే ఉంటారో సో అంటే ప్రజల దగ్గర ఎవరైతే మంచి పేరు పొందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రం తిరిగి విధుల్లోకి తీసుకురావాలని అయితే చూస్తూ ఉన్నారండి. ఓకేనా. అంటే వాళ్ళ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండి ఓకేనా సో ప్రజల్లో వాళ్ళు మంచి గుర్తింపు అనేటువంటిది పొందినట్లయితే సో వాళ్ళనైతే తిరిగి విధుల్లోకి తీసుకురావాలని అయితే చూస్తూ ఉన్నారు. వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారండి. ఓకేనా. ఇక మనకు ఈ యొక్క కొత్త అభయహస్తం పేరుతో తీసుకొస్తున్నారు కదా, ఓవరాల్గా వచ్చేసి మనకు 4 లక్షలకు పైగానే ఉద్యోగాలు అనేటువంటి భర్తీ చేయాలనేది చూస్తూ ఉన్నారు. సో మనకు 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి కొంతమంది పాత వాళ్ళు వచ్చినా సరే ఇక రిమైనింగ్ కొత్తవి కూడా ఉంటాయండి. సో కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా కూడా. అయితే దీనికి సంబంధించి ఒక పీడిఎఫ్ టైప్లో ఓవర్వ్యూ అయితే మీకు గ్యాదర్ చేసి తీసుకొచ్చాను ఇవ్వడానికి, ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎవరిని ఉద్యోగాలు అయితే తీసుకుంటున్నారంటే సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో గతంలో ఎవరైతే మంచి పేరు పొంది ఉంటారో వర్క్ పర్ఫార్మెన్స్ బాగుండి ఉంటుందో సో వాళ్ళని, అదేవిధంగా కొత్త వాళ్ళని కూడా తీసుకుంటున్నారండి మనకు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, ఓకేనా. సో మనకు సుమారుగా 4 లక్షలకు పైగానే ఈ ఉద్యోగాలు అనేటువంటి వాటిని అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి సో మీకు వచ్చేసి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ కూడా ఫైనల్గా ఒకటి కండక్ట్ చేస్తారనమాట, ఓకేనా. సో మీరు ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిలీజ్ చేసినప్పుడు, ఇప్పుడు కాదు, రిలీజ్ చేయలేదు, ఇంకా రిలీజ్ చేసినప్పుడు చెప్తున్నాను నేను. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, ఓకేనా. సో అయితే ఈ యొక్క గ్రామ వాలంటీర్లకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, సో మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలండి, మీరు అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో దాని తర్వాత ఏజ్ వచ్చేసి మనకు ఎంత ఉండాలంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకు అప్లై చేసుకోవచ్చు, వాలంటీర్ల జాబ్స్కి, నో ప్రాబ్లం అండి. సో అయితే జీతం సంగతి చూసినట్లయితే వీళ్ళకి 5,000 రూపాయలు, అంటే గతంలో ఎంత ఇస్తున్నారు, సో ఇప్పుడు కూడా 5,000 రూపాయలు ఇస్తారు. బట్ అడిషనల్గా కొన్ని బోనసెస్ కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు, అంటే వీళ్ళ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి బేస్ చేసుకొని, అంటే వీళ్ళు చేసేటువంటి వర్క్ కొంచెం బాగున్నట్లయితే వాళ్ళకి కొంచెం బోనసెస్ అవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అది మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే మనం పర్టికులర్గా ఇంతని డిసైడ్ చేసి చెప్పలేము, ఓకేనా. సో అవి కూడా ఇస్తారని మీకు చెప్తున్నాను. సో శాలరీ అయితే 5,000 ఫిక్స్, ఇక అడిషనల్గా మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది, ఓకేనా. సో మెయిన్గా వచ్చేసి వీళ్ళ విధులు వచ్చేసి ప్రభుత్వ పథకాల్లో కీలక పాత్ర అయితే వహిస్తారండి. అంటే గతంలో వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలకి అండ్ ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఉన్నారు కదా, వాళ్ళ ఇద్దరి మధ్యలో మధ్యవర్తిగా అయితే పనిచేసే వాళ్ళు అనమాట. అంటే ప్రభుత్వ సమాచారం మొత్తం కూడా తీసుకెళ్ళి ప్రజలకు చేరవేసేలాగా. సో కాబట్టి మెయిన్గా వచ్చేసి మనకు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే ఈ యొక్క పాత్రలో వీళ్ళు మెయిన్గా అయితే ఉంటారనమాట. విధులు వచ్చేసి ఇవే, పాతవే, మ్యాక్సిమం అవే చేపిస్తారు, ఎందుకంటే శాలరీ వాళ్ళకి 5,000 కాబట్టి. సో లేదు ఇన్ కేస్ మనకు మేనిఫెస్టోలో తీసుకొచ్చారు కదా 10,000 రూపాయలు పెంచుతాము అంటే, సో మ్యాక్సిమం పెంచే అవకాశాలు కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయ్యేటువంటిది అయితే ఇవ్వలేదు కాబట్టి, జస్ట్ ఒక ప్రపోజల్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసి ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేస్తారు, అండ్ అదేవిధంగా మీ 10th సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక మీకు జాబ్ అనేటువంటిది రావడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఓవరాల్గా ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఓవర్వ్యూ అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. బట్ ఇంకా మనకు ఈ జాబ్స్ అనేటువంటివి అయితే రిలీజ్ కాలేదు, ప్రభుత్వము ముందు రోజుల్లో మనకు అప్డేట్స్ అనేటువంటిది అయితే ఇస్తుంది. నేను ఎప్పటికప్పుడు అయితే మీకు అంతా ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఛానల్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.